బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ మద్యం దుకాణంలో పోలీసులే హైడ్రామాను ప్లే చేశారు. సిబ్బంది ఆందోళనతో ఆలస్యంగా అసలు బండారం బయటపడింది. ప్రొద్దుటూరు ప్రభుత్వ మద్యం దుకాణంలో 2,37,000 రూపాయలు మద్యం చోరీకి గురైంది. దీనిపై సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అంత డబ్బు దుకాణంలో పెట్టడం నిబంధనలకు విరుద్ధమన్న ఎక్సైజ్ శాఖ సిఐ సుహాసిని, ఎస్ఐ సుధాకర్ అందుకు సిబ్బందే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. వెంటనే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది నుంచి డబ్బును రికవరీ చేశారు. అంతేకాకుండా డబ్బు పోయిన విషయాన్ని దాచిపెట్టి కేవలం 17 మద్యం సీసాలు మాత్రమే చోరీ అయినట్లుగా స్థానిక పిఎస్లో ఎక్సైజ్ శాఖ సిఐ సుహాసిని, ఎస్ఐ సుధాకర్ ఎఫ్ఐఆర్ చేయించారు. చోరీ బాధ్యత సిబ్బందిదేనంటూ చోరీకి గురైన డబ్బును దుకాణంలో పనిచేసే యువకుల నుంచే లాగేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా యువకుల వద్ద నుండి నగదును రికవరీ చేశారు. దీనిపై బాధితులు డిపో మేనేజర్ నుంచి వివరణ కోరగా సిబ్బంది డబ్బు కట్టిన విషయం తనకు తెలియదని డిపో మేనేజర్ తిమ్మనాయుడు తెలిపారు. రికవరీ చేయండి అని చెప్పిన మాట వాస్తవమే, కానీ దొంగలింపబడిన సొమ్మును ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన బాధ్యత సిఐ, ఎస్ఐలపైనే ఉందని పేర్కొన్నారు. సిబ్బంది కుటుంబ సభ్యులు ఎక్సైజ్ డిపో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగడంతో చోరీ విషయం ఇప్పుడు బయటపడింది. 2,37,000 రూపాయలు చోరీ జరిగితే అధికారులు స్టేషన్ ఫిర్యాదులో చేయలేదని వారు ఆరోపించారు. అయితే దుకాణంలో పనిచేస్తున్న 4 సిబ్బంది బంగారు నగలను తాకట్టు పెట్టి మరీ డబ్బులు చెల్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ఆందోళన ఫలితంగా దిగివచ్చిన అధికారులు చోరీ జరిగినట్లు ఫిర్యాదు చేశారు. ప్రొద్దుటూరు ప్రభుత్వ మద్యం దుకాణంలో పోలీసులు హైడ్రామా సృష్టించారు. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఇక్కడ పోలీసులే మొత్తం ఒక డ్రామాను క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. అక్కడ పనిచేస్తున్న యువకుల దగ్గర నుండి ఆ మనీని రికవరీ చేసినట్టు కూడా తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఆ యువకులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఇక అధికారులు ఎవరైనా స్పందించారా? కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గంలో 2 రోజుల క్రితము ఒక ప్రభుత్వ మద్యం షాపులో చోరీ జరిగింది. ఆ చోరీలో దాదాపు 2,37,000 రూపాయల నగదు దుండగులు అపహరించారు. అయితే చోరీలో దాదాపు ఒక 10 బాటల లెక్క మద్యం సీసాలను కూడా దొంగలించినట్లు తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా కూడా మరుసటి రోజు ఉదయం వచ్చి సిబ్బంది ఆ మద్యం దుకాణాన్ని ఓపెన్ చేయగా దొంగతనం చేసినట్లు గ్రహించిన సిబ్బంది తక్షణం వెళ్లి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ ఫుటేజ్ల ఆధారంగా దొంగను గుర్తించే పనిలో పడ్డారు. అయితే మరోవైపు ఎక్సైజ్ అధికారులు మాత్రం 2,37,000 రూపాయల అమౌంట్ నగదుని మాత్రం మీరే కట్టాలని చెప్పి సిబ్బందిని వేధించి మరి ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఓ ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, పలువురు సిబ్బంది కావచ్చు, ఆ మద్యం దుకాణంలో పనిచేస్తున్న అబ్బాయిలు ఇళ్ల దగ్గరికి వెళ్లి పదే కుటుంబ సభ్యుల్ని బెదిరించి మీరు బంగారైన కుదువ పెట్టించి కంపల్సరీ మీరు 2,37,000 రూపాయలు డబ్బులు కట్టాల్సిందే అని చెప్పి ఒత్తిడి తెచ్చి మరి వాళ్ళ ఒంటి మీద ఉండే బంగారాన్ని కుదువ పెట్టించి మరి 2,37,000 రూపాయలు కట్టించుకున్నారు. అయితే ఆ అమౌంట్ ఎందుకు కట్టించుకున్నారని చెప్పి వీళ్ళు ప్రశ్నించగా ఆ కుటుంబ సభ్యులు ఎందుకు కట్టించుకుంటున్నారో, దొంగతనం జరిగింది కదా, ప్రభుత్వ మద్యం దుకాణంలో దొంగతనం జరిగితే ఎఫ్ఐఆర్ చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాల్సిందిగా ఉంది కదా, మీకు రూల్స్ ఉన్నాయి కదా అది అని ప్రశ్నించగా వాళ్ళ మీదనే తిరిగి దౌర్జన్యం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇదే అంశాన్ని ఆ మద్యం దుకాణానికి సంబంధించిన ఎండి గారిని అడిగితే ఆయన మాత్రం 100% అలా ఆ విధంగా ప్రవర్తించడం అయితే తప్పని చెప్తున్నారు. అయితే మనం ఇప్పుడు బిగ్ టీవీలో చూడొచ్చు, ఆ దొంగతనం జరిగిన సీసీ ఫుటేజ్ కూడా మనం ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీలో ప్లే చేస్తున్నాము. అయితే ఈ మనం చూసే సీసీ ఫుటేజ్ లో కూడా ఆ అబ్బాయి ఎవరైతే దొంగతనం చేస్తున్నారో దొంగ భుజాన ఒక ఎర్రని సంచిలో ఆ డబ్బులు ఏదైతే పెట్టారో ఆ మొత్తం డబ్బులు తీసుకెళ్తున్నట్లు ఆ బాధితులు అయితే పేర్కొంటున్నారు. ఏది ఏమైనా కూడా ఎక్సైజ్ అధికారులు మాత్రం కడప జిల్లా వ్యాప్తిగా గత 5 సంవత్సరాలుగా వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నట్లు పలువురు అయితే వాపోతున్నారు. సత్తా. రైట్, థ్యాంక్ యూ మధు.